నమస్కారం. నేను ప్రతిరోజు పూజ చేస్తాను. అయినా దేవుడు ఎందుకు కనిపించడానికి చాలామంది ఆవేదన చెందుతుంటారు. కానీ మీ భక్తికి దైవం ప్రసన్నుడైతే అది కొన్ని శుభ సంకేతాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సత్యం 99% మందికి తెలియదు. వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే 17వ సంకేతం కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది. మొదటిది బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం. ఎలాంటి అలారం లేకుండా ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తుందంటే అది మీపై దైవిక శక్తుల కృప ఉందని అర్థం. శుభ స్వప్నాలు. తెల్లవారుజామున కలలో దేవాలయాలు, దేవుని విగ్రహాలు లేదా మంత్రోచ్చరణలు కనిపిస్తే మీ ఇంట్లో దేవుడు కొలువై ఉన్నాడని అర్థం. మూడోది దైవిక శబ్దాలు. నిద్ర లేవగానే శంఖధ్వని, గంటల శబ్దం లేదా రామనామం వినిపిస్తే దేవుడు మీ ఇంటికి విచ్చేసినట్లే. నాలుగవది విశిష్టమైన సుగంధం. పూజ సమయంలో ఎక్కడి నుంచో తెలియని అద్భుతమైన సుగంధం వస్తుంటే అది దేవతల ఉనికిని ధృవీకరిస్తుంది. ఐదవది జీవుల రాక. పూజ వేళ మీ ఇంటికి గోమాత, కుక్క లేదా భిక్షకులు వస్తే దేవుడే ఆ రూపంలో వచ్చాడని భావించి వారికి ఆహారం ఇవ్వండి. ఏడవది గొడ్లగూబ దర్శనం. ఉదయం పూట అకస్మాత్తుగా గొడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సూచన. ఎనిమిదవది శుభ్రత దృశ్యం. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇల్లు ఊడడం కనిపిస్తే అది శుభ పరిణామాలకు సంకేతం. తొమ్మిదవది ఆహారపు అలవాట్లు. దైవ కృప ఉంటే మాంసాహారంపై విరక్తి కలిగి తక్కువ ఆహారంతోనే మనసు తృప్తి చెందుతుంది. పదవది పాలపిట్ట దర్శనం. వరుసగా 3 రోజులు పాలపిట్ట కనిపిస్తే మీ పెద్ద కోరిక త్వరలో నెరబోతుందని అర్థం. 11 పక్షుల గూడు. ఇంటి ద్వారం వద్ద పక్షుల గూడు కడితే అది మీ భక్తి ఫలించిందని దాని సాక్ష్యం. 12 కోతుల దర్శనం. పూజ ముగించి బయటకు రాగానే కోతుల గుంపు కనిపిస్తే మీ ఉపాసన దేవుడికి చేరిందని అర్థం. 13 అతిథుల రాక. పూజ సమయంలో గురువులు లేదా బ్రాహ్మణులు బహుమతులతో వస్తే దేవుడు మీ పూజను స్వీకరించినట్లే. 14వది దీపపు జ్వాల. మీరు వెలిగించిన దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా పెరిగితే మీ కష్టాల రోజులు ముగుస్తున్నాయని సూచన. 15 పర్వతం లేదా జలపాతం. కలలో జలపాతం నీరు తాగుతున్నట్లు వస్తే మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది. 16 విద్య మరియు ఆరోగ్యం. మీ విద్యను కుటుంబం కోసం సరిగ్గా ఉపయోగిస్తూ ఆరోగ్యంగా ఉండడం కూడా దైవకృపే. 17 మంచి జీవిత భాగస్వామి. మిమ్మల్ని అర్థం చేసుకునే తోడు లభించిందంటే అది కేవలం దైవ సంకల్పం వలనే సాధ్యం. 18 విధేయులైన పిల్లలు. మీ పిల్లలు పెద్దలను గౌరవిస్తూ మీ మాట వింటే అది మీ పూర్వజన్మ సుకృతం. 19 ప్రకాశవంతమైన మనసు. కోపాన్ని నియంత్రించుకుంటూ వివేచనతో మెలిగే వారిపై ఇష్టదైవం యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది. 20 దేవుని మూర్తి నుండి పుష్పం రాలటం. పూజ చేసేటప్పుడు విగ్రహంపై పువ్వు మీ ఒడిలో పడితే దేవుడు మీపై ప్రసన్నుడయ్యానని మరియు మీ కోరికలన్నీ నెరవేరుతాయని ఇది స్పష్టమైన సంకేతం. ఈ సంకేతాలలో మీకు ఏవైనా కనిపిస్తున్నాయా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన కేఎస్కే హోమ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.